నమస్తే అండి. నమస్తే అండి. ఎలా చూస్తారండి? ప్రభుత్వం మొండి వైఖరిగా పరిగణిస్తారా? లేకపోతే ఇప్పుడు శివకుమార్ గారు కూడా ఓపెన్గా చెప్తున్నారు, ఈరోజు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మా విధానాలు మాకుంటాయి, మేము చేసేది మేము చేస్తామన్నట్టుగానే ఆయన చెప్తున్నారు. ఏం చెప్తారు? ముందుగా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థులపై పోలీసులు ఏదైతే లాఠీచార్జ్ చేసిరో ఆ లాఠీచార్జ్ మేము ముందుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. లాఠీచార్జ్ చేసిన పోలీసులను వెంటనే వారిపై చర్యలు తీసుకొని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీ సంబంధించినటువంటి భూమి అది. సరే, గతంలో 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వము ఒక కేంద్ర విశ్వవిద్యాలయానికి 2320 గుంటలు కేటాయించింది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకుంటున్నది. దీంట్లో తేడా ఏం లేదు. వాస్తవానికి ఏంటంటే ఆనాడు 1974లో రాష్ట్రపతి గెజిట్ ద్వారా 2300 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించింది. ఆ రోజు చేసిన తప్పిదం ఏంటంటే అప్పుడున్నటువంటి అధికారులు ఆ భూమిని యూనివర్సిటీ మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా పొరపాటు జరిగింది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు భవిష్యత్తులో రాజకీయ పార్టీలు ప్రభుత్వ భూములు అమ్ముకుంటారు, ప్రభుత్వ భూములు అంటూ వ్యాపారం చేసుకుంటారు. ఆనాడు ఉన్నటువంటి అధికారులకు తెలియదు. ఎందుకంటే అప్పుడు నీతి నిజాయితీ ఉన్నటువంటి నాయకులు ఉండే, అది ఉన్నటువంటి నిజాయితీ గల అధికారులు ఉండే, ఇవన్నీ ఆలోచన చేయలేదు. తద్వారా ఈరోజు యూనివర్సిటీ భూమి చూసుకుంటే మీరు ఒక్కసారి చూడండి, ఇప్పుడు దాదాపు 1510 ఎకరాలు మాత్రమే ఉన్నది యూనివర్సిటీ భూమి. 810 ఎకరాలు వివిధ స్పోర్ట్స్ సంబంధించి కానీ ఇతరులకు కేటాయించడం జరిగింది. అది కేటాయించింది ఎవరండి? ఎవరి హయాంలో? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 2004 నుంచి 2009-10 మధ్యలో జరిగింది ఒక మొత్తం ఈ 810 ఎకరాలు అమ్ముకోవడం. అంటే వాస్తవం ప్రభుత్వం ఏం చెప్తుందంటే అది ఎటువంటి యూనివర్సిటీ భూమి కాదు, అది ప్రభుత్వ భూమి కాబట్టి మేము బాజాప్తా కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటాం, మేము నచ్చిందే చేస్తాం, మీరెవరు అడగడానికి అని చెప్పేసి ఈ రోజు స్పష్టంగా తెలంగాణ సమాజం ముందు కనపడుతుంది. మేము ప్రధానంగా ఈ రోజు ఎందుకు ఈ విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి హెచ్సి విద్యార్థులు ఎందుకు పోరాటం చేస్తున్నారంటే ఆ యూనివర్సిటీ సంబంధించిన భూములు ఈరోజు కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే భవిష్యత్తులో ఉన్నటువంటి విద్యార్థులకు వారి శ్రేయస్సు కోసము, పరిశోధనల కోసము, యూనివర్సిటీ అవసరాల కోసము మరి ఎక్కడి నుంచి భూమి తీసుకొస్తారు? ఎట్లా దాన్ని అభివృద్ధి చేయగలుగుతారు? ప్రభుత్వాల పని ఏందండి? ప్రభుత్వాల పని ఏంది? యూనివర్సిటీ సంబంధించిన భూములకు సంబంధించిన కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పనిది. ఈరోజు భూములు కాపాడకుండా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అధ్యాపకులు కానీ శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే వారిపైన ఉక్కుపాదం మోపే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆ భూములకు సంబంధించినటువంటి ఎటువంటి వాళ్ళ చర్చలు జరపకుండా మీరు మొండి వైఖరితోటి ఒకే ఒంటెత్తి పోతూ ఈ భూమి మాది, ప్రభుత్వానికి అని చెప్పేసి మొండిగా వ్యవహరిస్తూ ఈ రోజు ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టి జైలు పంపిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైనా సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు 1500 ఎకరాలు ఉంది, 400 ఎకరాలు వద్ద 1100 ఎకరాలు ఉంటుంది. మరి 1100 ఎకరాలతోటి యూనివర్సిటీని మనుగడ కొనసాగుతుందా? సరే, ఈ ప్రభుత్వం లేదు, భవిష్యత్తులో వేరే ప్రభుత్వం వస్తుంది, ఇది భవిష్యత్తులో వేరే ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వ భూమి మొత్తం ఇది 1100 ఎకరాలు ఇది మేము అమ్ముకుంటాము అని చెప్పేసి ఆ ప్రభుత్వం అంటే మరి విద్యార్థులు ఎక్కడ పోవాలా? యూనివర్సిటీ పోవాలి, ఎవరు సమాధానం చెప్తారు? కాబట్టి మేమేమంటున్నామంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఒక వర్సిటీ భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది, రాజకీయ పార్టీల పైన ఉంది, విద్యార్థి సంఘ నాయకుల పైన ఉంది, తెలంగాణ సమాజం పైన ఉంది. ఎందుకంటే ఈరోజు ఆక్సిజన్ పార్క్ లాంటిది అక్కడ ఈరోజు మనము ప్రపంచ దేశాల్లో చూసుకుంటే, భారతదేశంలో చూసుకుంటే ముంబై, ఢిల్లీలో ఎక్కువ అంటే మంచుకు సంబంధించినటువంటి పొగ కాలుష్యం తోటి పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉంది. కానీ హైదరాబాదే అత్యంత రక్షణ ప్రాంతంగా ఉన్నది. అంటే ఇటువంటి రక్షణ ప్రాంతం ఉన్నటువంటి హైదరాబాద్ లో వివిధ ప్రదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో నివసించిన ప్రాంతం. అటువంటి ప్రాంతంలో రోజు పర్యావరణాన్ని దెబ్బతినే విధంగా, జీవరాశులు నష్టపోయే విధంగా, అక్కడ ప్రకృతి వైపరీత్యాన్ని విఘాతం కలిగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందని చెప్పి ప్రధానంగా ప్రశ్నిస్తాం. ఇవన్నీ ఆలోచన చేసుకోలేదంటే మేము ఇంకో విషయం మీద ప్రధానంగా సూటిగా డిమాండ్ చేసిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా పోకుండా విద్యార్థులు ఏదైతే కోరుతున్నారో, యూనివర్సిటీ ఏదైతే కోరుతున్నదో ఆ 400 ఎకరాల భూమిని యూనివర్సిటీ పై రిజిస్ట్రేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఒకవేళ మీకు భూములే కావాలనుకుంటే పక్కనే గాజుల రామవరంలో 100 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమి, దాన్ని తీసుకొని అక్కడ డెవలప్ చేయండి, అక్కడ ఐటీఐలు కట్టండి, అక్కడ విదేశీ కంపెనీలు పిలిపించండి, అక్కడ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించండి. ఎందుకు మీరు యూనివర్సిటీ భూముల పైన ఎందుకు మీరు అంతా సీరియస్ గా ఎందుకు దానిపై కాన్సన్ట్రేషన్ పెట్టి ఎందుకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు? సమాధానం చెప్పాల్సిన ఒక్కసారి వెంకటస్వామి గారితో మాట్లాడదు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్తే అండి.